నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుత కాలంలో మన దేశంలో ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయాల స్థానంలో కొత్త రకం సంస్కృతులు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎంఎన్సీలు స్థాపించబడి అనేక మంది విదేశీయులు మన దేశానికి రావడం, మన దేశం వాళ్ళు విదేశాల్లో పనిచేయడం కారణంగా వీరందరికీ కూడా పాశ్చాత్య నాగరికత, పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి మన దేశంలో కూడా. అది హైదరాబాద్ అంటే భాగ్యనగరంలో కోలివింగ్ కల్చర్ విపరీతంగా పెరుగుతుంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరుకే పరిమితమైన ఈ హాస్టళ్ళు హైదరాబాదులో కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కోలివింగ్ అంటే మహిళలు, పురుషులు కలిసి ఒకే ప్రదేశంలో ఉండటం. హైదరాబాద్ ప్రముఖ ఐటీ హబ్ కావడంతో యువ ఉద్యోగులు, విద్యార్థులు, స్టార్టప్ సంస్థల సిబ్బంది ఇతర నగరాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారు ఈ సంస్కృతికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఉండేవారు వ్యక్తిగత బెడ్రూములు కలిగి ఉంటారు. కిచెన్, లివింగ్ రూమ్, ఇతర సోషల్ స్పేస్ని ఇతరులతో పంచుకుంటారు. ఇవి పూర్తిగా ఫర్నిష్డ్గా వైఫై, హౌస్ కీపింగ్, భద్రత, జిమ్, కోవర్కింగ్ స్పేస్లు, కమ్యూనిటీ ఈవెంట్లు వంటి సౌకర్యాలతో ఉంటాయి. షేర్డ్ స్పేస్లు, కమ్యూనిటీ ఈవెంట్లు ఒంటరితనాన్ని తగ్గించి సామాజిక వాతావరణాన్ని పెంపొందిస్తాయని, ఒకే రంగంలో పనిచేసే వ్యక్తులను ఒకచోట చేర్చుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేటతో పాటు కేపీహెచ్బి, అమీర్పేటలోనూ ఈ హాస్టళ్ళు వెలుస్తూ ఉన్నాయి. ఒకరికి నెలకి 6,000 నుంచి ఫీజు మొదలవుతుంది. వారం ఒకరోజు కూడా ఉండే సౌకర్యం ఉంది. ఆయా హాస్టళ్లలో అమ్మాయి, అబ్బాయి కలిసి ఒక రూమ్ షేర్ చేసుకోవచ్చు. వీటిల్లో సీసీ కెమెరాల నిఘా, ప్రీమియం లగ్జరీ హోటళ్లలో మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆధునిక యువత సాధారణ ఇంట్లో కంటే ఫ్లెక్సిబుల్, సామాజిక, టెక్ సేవి జీవనశైలిని ఇష్టపడుతున్నారు. అలాంటి సౌకర్యాలు ఈ కోలివింగ్ హాస్టళ్ళు అందిస్తుండటంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అంకుర సంస్థల ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు హైదరాబాద్లోని ఐటీ కారిడార్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. వారికి ఫ్లెక్సిబుల్ లీజ్ ఒప్పందాలు, కోవర్కింగ్ స్పేస్లు, నెట్వర్కింగ్ అవకాశాలు ఈ కోలివింగ్ హాస్టళ్ల ద్వారా సులభతరం అవుతుంది. సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలోయర్లు కలిగిన ఇన్ఫ్లుయెన్సర్లతో కోలివింగ్ హాస్టల్ నిర్వాహకులు ప్రచారం కల్పిస్తున్నారు. వీరి ద్వారా ఎక్కువ మందికి ఈ సమాచారం చేరుతుందని వారు భావిస్తున్నారు. బెంగళూరులో పనిచేసే పలువురు ఉద్యోగులకు హైదరాబాదుకు బదిలీ అయింది. కంపెనీ దగ్గరలో వసతి కోసం వెతకగా బ్యాచిలర్లు కావడంతో యజమానులు నిరాకరించారు. దగ్గరలో ఉండేందుకు అనువైన వసతి గృహం దొరక్క అపార్ట్మెంట్లు అద్దెకుంటున్నారు. 2 మహిళలు, 2 పురుషులు వేరువేరుగా వ్యక్తిగత గదుల్లో ఉంటున్నారు. వంట, ఇతర పనులు కలిసి చేసుకుంటున్నారు. ఇలాంటి సంస్కృతి నగరంలో బాగా విస్తరిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం కోలివింగ్ హాస్టళ్ల సంస్కృతి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.